హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మరికొత్త న్యూ టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ ఇంకా నర్సింగ్ రిలేటెడ్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది సౌదీ ప్యాకేజ్ ఎంత అని. సో చాలామంది అడుగుతున్నారు ఈ డౌట్, బ్రదర్ ఇప్పుడు సౌదీ రావాలి అంటే ఎంత ప్యాకేజ్ అవుతుంది, లైక్ ఏజెన్సీ చూస్ చేసుకోవాలా లేదంటే మనం సెల్ఫ్ అప్లికేషన్ చేసుకోవాలా అని. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, ఇప్పుడు అదర్ కంట్రీస్కి చూసుకున్నట్టయితే లైక్ జీసీసీ కంట్రీస్లోనే ఖత్తర్, కువైట్, ఒమాన్, బహ్రెయిన్, సో ఇలాంటి కంట్రీస్లో ఎక్కువగా ప్యాకేజ్ లాగానే తీసుకుంటారు. సో సౌదీలో కూడా ప్యాకేజ్ లాగే ఉంటుంది, బట్ కొన్నిటికి మనం అమౌంట్ పే చేసుకోవాలి సపరేట్గా. సో ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి గల్ఫ్ కంట్రీస్లో డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు అందరికి ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మనమందరం ఒకేలాగా రాలేదు కదా ఇక్కడికి. ఇక్కడ ఇండియా నుంచి వచ్చాం, బట్ కొంతమంది వేరే డిఫరెంట్ స్టేట్స్ ఉంటుంది. కొంతమంది తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, పంజాబ్ అండ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సో ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా అందరికీ ఒకేలాగా ఛార్జ్ చేయరు. కొంతమందికి ఒక 3 lakhs చేస్తారు, కొంతమందికి 2.5 lakhలోనే అయిపోతుంది. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకి డిఫరెంట్ సర్వీస్ ఛార్జెస్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాలో వర్క్ చేయాలి అంటే టోటల్ ప్యాకేజ్ ఎంత అవుతుందని చెప్తాను, అప్రాక్సిమేట్లీ చెప్తాను. సో ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఈ డౌట్ ఉంది కాబట్టి అందరూ అడిగేది ఇదే క్వశ్చన్, ఎంత అవుతుంది, మనం అప్లై చేసుకోవచ్చా లేదంటే సెల్ఫ్ అప్లికేషన్ పెట్టుకోవచ్చా, ఏజెన్సీ ద్వారా వెళ్ళాలా అని. ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ అప్లికేషన్ ఉంటుంది అండ్ ఏజెన్సీ ద్వారా వెళ్ళొచ్చు. ఫస్ట్ సెల్ఫ్ అప్లికేషన్ గురించి చెప్తాను. మనం ప్రాసెసింగ్ లైక్ డేటా ఫ్లో నుంచి మెడికల్స్ బయోమెట్రిక్ వరకు మనం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ వీసా అనేది మాత్రం ఇక్కడ ఉన్న సౌదీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని వీసాస్ డైరెక్ట్గా ఏజెన్సీస్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఏజెన్సీ వాళ్ళు మనకి ఎంతో కొంత అమౌంట్ మన దగ్గర నుంచి తీసుకొని అదే వీసాని మనకి ఇష్యూ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే అది కాని పని. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ప్రాసెసింగ్ అనేది కొంచెం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా పెట్టుకోవచ్చు, బట్ జాబ్ ఆపర్చునిటీ లైక్ వీసా అండ్ ఫ్లైట్ టికెట్స్ మాత్రం ఏజెన్సీ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ కూడా నన్ను వీసా అడుగుతున్నారు, బ్రదర్ ఇట్లా వీసా ఉంటే చెప్పండి, నా ప్రాసెస్ అంతా అప్ చేసుకున్నా అని. బట్ నేను ఎక్కడి నుంచి చేస్తా చెప్పండి. సో అందుకని ప్రాసెసింగ్ మీరు చేసుకోవచ్చు, బట్ వీసా మాత్రం ఏజెన్సీ ద్వారా తీసుకోవాలి. ఒకవేళ మీరే ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకొని అంటే యూట్యూబ్లో చూసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు సర్వీస్ ఛార్జెస్ అనే ఏజెన్సీకి సర్వీస్ ఛార్జెస్ కొంచెం తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. బట్ ప్రాసెసింగ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంది అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఒకవేళ మీకు అంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, డేటా ఫ్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏజెన్సీని కాంటాక్ట్ అయితే కనుక మీకు ప్రాసెసింగ్ ఫీజు అలాగే సర్వీస్ ఛార్జెస్ అనేది అందులోనే ఇంక్లూడ్ అవుతుంది. అంటే టోటల్ ప్యాకేజ్ ఇంత అని ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎంత సర్వీస్ ఛార్జెస్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెల్ఫ్ అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు సర్వీస్ ఛార్జెస్ అనేది మీరు ఏమి ఇచ్చుకోలేరు కదా. సో దానికి అంటే డేటా ఫ్లోకి సపరేట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ముమారిస్ ప్లస్ అండ్ ఎలిజిబిలిటీ, మెడికల్స్, బయోమెట్రిక్స్, సో ఇవన్నిటికీ మీరు సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఒకవేళ ఏజెన్సీని కాంటాక్ట్ అయితే కనుక సర్వీస్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది, ఈ ప్రాసెసింగ్కి మనమే పే చేసుకోవాలి. సో ఇట్లా ఉంటుంది అనమాట. టోటల్ ప్యాకేజ్ వచ్చేసరికి 2,80,000 వరకు అవుతుంది. కొన్ని ఏజెన్సీస్ ఏంటి అంటే 3.5 lakh కూడా తీసుకుంటున్నారు. సో దాన్ని మీరు ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే అన్ని ఏజెన్సీస్ ఒకేలా ఉండదు. కొన్ని ఏజెన్సీస్ 1.5 lakh లైక్ 2 lakhsలోనే అయిపోగొడతారు. కొన్ని ఏజెన్సీస్ ఏంటి అంటే 2.5 lakh తీసుకుంటారు, అందులో కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. సో అలాంటి ఏజెన్సీని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఏజెన్సీస్ని గుడ్డి అని అమ్మేస్తారు. సో ఈ పాయింట్ నేను చెప్పకూడదు, బట్ ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో ఒకరు 3 lakhs పే చేసిరు అంటే అది కొంచెం వ్యాలిడ్ అనిపిస్తుంది. ఎందుకంటే అందులోనే అన్నీ ఇంక్లూడ్ అయితే లైక్ మనం తీసుకునే సర్ఫ్ సామాన్లు, థింగ్స్ ఏమేమి ఉన్నాయో మన పర్సనల్ థింగ్స్ అండ్ ఇక్కడికి రావడానికి ఎలాంటి థింగ్స్ తెచ్చుకోవాలి ఇవన్నిటి గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఆ థింగ్స్ కూడా అన్నీ ఇంక్లూడ్ అయ్యి మీకు నియర్లీ ఒక 3 lakhs లోపు అయితే కనుక నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ 3 lakhs మళ్ళీ 3 monthsలో మీరు
గెయిన్ చేయొచ్చు, ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్ ఫీజ్ కానీ డేటా ఫ్లో, ఎగ్జామ్ ఫీజ్, సర్వీస్ ఛార్జెస్ ఇప్పుడు చాలా పెరిగినాయి. సో ఇంతకుముందు అలా లేదు, ఇప్పుడు కొంచెం పెరిగింది. కాబట్టి ఒకసారి మీరు అవేర్నెస్ చూసుకొని ఏదైనా అప్లై చేసినప్పుడు అన్ని డీటెయిల్గా అడగండి ఏజెన్సీ వాళ్ళని, అప్పుడే అప్లై చేసుకోండి. సో ఒకసారి గమనించండి, మీరు వేరే ఏజెన్సీస్ చెప్పింది చూడండి. ఒక ఏజెన్సీ 3 lakhs చెప్తారు, ఇంకొక ఏజెన్సీ 4 lakhs చెప్తారు. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళిపోండి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి, మీకు ఎలాంటి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంటే దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.